పరలోక రాజ్యము సముద్రములో వల వేయుచున్నటువంటి వలను పోలి ఉన్నది. వల వేసినప్పుడు చేపలు చాలా వస్తాయి, వచ్చిన ప్రతి చేప మంచిది కాదు. అలాగే పొలంలో నువ్వు విత్తనాలు చల్లినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి, దాంతోపాటు కలుపు మొక్కలు కూడా ఉంటాయి, అవి కూడా ఆ పొలంలోనే ఉంటాయి. అవి ఈ ధాన్యపు మొక్కల పక్కనే ఉండి, బ్రదర్ మీరు మేము బాయ్ బాయ్ ఫ్రెండ్షిప్, మనందరం ఒకటే, పొలం ఒక్కటే, మనము కలిసి ఉన్న స్థలం ఒక్కటే, మనకు సేద్యం చేస్తున్న వ్యవసాయదారుడు ఒక్కడే, మనకు అందుతున్న నీరొక్కటే, అన్నీ ఒక్కటే. ఒకరోజు సమయం చూస్తాడు, ఆ కలుపుని దున్నే ఉంటాయి సాధనాలు, వాటిని తీసుకొని ఎడ్లను దించుతాడు పొలంలోకి. ఒక టైం నాగలి దించినప్పుడు పనికి వచ్చే మొక్కను ఉంచుతాడు, పనికి రాని కలుపు మొక్కను పెరిగి అవతల పడేస్తాడు, నీట్గా విడగొడతాడు వ్యవసాయదారుడు. వలలో చేపలు పడ్డప్పుడు అన్ని కలిసి, ఆహా మనం అందరం కలిసి ఒకే వలలో ఉన్నాం, ఒకే జాలరి చేతిలో ఉన్నాం. కానీ దరికి వచ్చినప్పుడు గ్రేడ్ చేస్తాడు. గ్రేడ్ చేసే విషయంలో ఆ సముద్రంలోనే ఏం చేస్తాడంటే, మంచి చేపల్ని తన బాక్సులో వేసుకుంటాడు, పనికిరాని చేపల్ని వీళ్ళు ఏం చేస్తారని చూస్తే మళ్ళీ సముద్రంలోకి విసిరారు. ఎందుకు మళ్ళీ సముద్రంలోకి విసిరారు? పనికిరాదన్నప్పుడు చంపేయాలి కదా, దాన్ని చంపేయాలి కదా, మళ్ళీ ఎందుకు వాటిని అందులో విసిరారు అంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకు విసిరుంటారు? పెద్ద పెద్ద చేపలకు చిన్న చేపలే ఆహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సముద్రంలో ఈ శేషం కూడా ఉండాలి, కానీ వల్ల ఉండకూడదు, సముద్రంలో ఉండాలి. అంటే లోకములో నుండి వేరు చేశాడు, మళ్ళీ అందులో తేడా చేపల్ని ఎక్కడికి విసిరాడు? వెళ్ళిపోనిచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? అరే వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు బలహీనపడ్డారు. చేతనైతే ప్రార్థన చేయ అవకాశం ఉంటే ఇంకోసారి చెప్పు, ఆయన వినకపోతే వదిలేసాయి. దేవుణ్ణి విసర్జించి వెళ్ళిందల్లా చెడ్డ చేపే. ఆశ్చర్యం ఏంటంటే, వాస్తవానికి ఆ పర్సన్ దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళటం కాదు, దేవుడే వాడిని వదిలేశాడు. ఆ పర్సన్ దేవుణ్ణి వదిలి వెళ్ళిపోవటం కాదు, దేవుడే వాడిని వదిలేశాడు, దేవుడే ఆమెను వదిలేశాడు. వాళ్ళు అనుకుంటారు, యేసుప్రభుని ఎప్పుడో వదిలేశాక, నేను యేసుప్రభుని వదిలేశానండి, వదిలేసి నేను మా వ్యవహారాల్లోకి వెళ్ళిపోయాలి, మనకి అభ్యాసం సెట్ కాదు. యేసుప్రభుని ఎప్పుడో వదిలేశాను. నేనంటాను, వెర్రి మొహమా, యేసుప్రభు నువ్వు వదలటం కాదు పిచ్చిదానా, యేసుప్రభువే నిన్ను వదిలేశాడు. యేసుప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు పిచ్చోడా, యేసుప్రభువే నిన్ను వదిలేశాడు కాబట్టే మళ్ళీ నువ్వు లోకంలోకి వెళ్ళగలిగావు. అదే ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను బ్యాలెన్స్ చేస్తే నువ్వు సావనన్నా సస్తావు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపో. ప్రభువును వదిలి మరో మార్గానికి వెళ్ళి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, బతకగలుగుతున్నావు అంటే దేవుడు విసర్జించిన చేప వినువు, తిరిగి అందులోకి నెట్టేశాడు. నేను తర్వాత అవుతావు సైతాను గాడికి ఆహారం. మీలాంటి వాళ్ళందరినీ భక్షించి వాడు పెద్ద చేప వాళ్ళు వాడిని వేయాలి ఫైనల్. అది